వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు రెండు అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు, అంటే రెండు లాంచెస్ అయితే అయినాయన్నమాట. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ బర్డ్స్ ఎయిర్ 6 Pro లాంచ్ అయింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే రియల్మీ GT6 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయిపోయింది. ఇక్కడ ఆఫర్స్ అవన్నీ పెట్టుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది, కానీ యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే 41,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మీకు ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోస్ కూడా తీసుకొచ్చినాను, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. అదే నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళు వివో Y58 స్మార్ట్ ఫోన్ అయితే ఉందో లాంచ్ అయిపోయిందన్నమాట. ఇది 5G స్మార్ట్ ఫోన్ అండ్ ఇది క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 4 Gen 2 SoCతో పాటు వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 20,000 ప్రైస్ అయితే పెట్టిర్రు. సో ఏంది కదా ఏందని సపరేట్గా వీడియో అయితే తీసుకొస్తాను. సో ప్రస్తుతానికి అయితే కొంచెం ఓ ప్రైస్ అనిపించింది నాకు ఇక్కడనే. సో స్పెక్స్ ప్రకారంగా అవన్నీ చూసుకుంటే సో మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి భయ్. సో అదే నెక్స్ట్ ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో F27 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అఫీషియల్గా సేల్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 28,000 ఉంది బేస్ వేరియంట్, తర్వాత 30,000 ఉంది హయ్యర్ వేరియంట్ అనమాట. మంచి స్పెక్స్ అయితే పర్లేదు అనిపించింది. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ వీడియో కూడా ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళు కొత్తగా NVMe M.2 ఉన్నాయి కదా, దాంట్లో ఒక అప్డేటెడ్ వర్జన్ కొత్త వర్జన్ అయితే తీసుకొస్తారు అనుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళైతే ట్రేడ్ మార్క్లు అయితే ఇది అప్డేట్ చేసిరన్నమాట. ఏదైతే 990 EVO Plus అండ్ 9100 Pro SSDకి సంబంధించిన ట్రేడ్ మార్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది బై. సో దీని ప్రకారం చూసుకుంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్ సో 14.5 GB/s స్పీడ్స్ వస్తున్నాయి అంటారు. Gen 5 SSD అనమాట. అండ్ ఇక్కడ రైట్ చూసుకుంటే 10 GB/s వస్తుంది అనేసి అయితే రైట్ స్పీడ్స్ వస్తున్నాయి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసినప్పుడు చూద్దాము. అఫీషియల్ ఇంకొంచెం అప్డేట్స్ వచ్చాక స్పెసిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చాక ఇంకొక వీడియో అయితే పక్కా చేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి అన్నమాట. సో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే AMD వాళ్ళది APU ప్రాసెసర్ల గురించి. సో APU ప్రాసెసర్లకు సంబంధించిన కాస్ట్ ప్రైస్ అయితే ఉందో తగ్గించిరన్నమాట. 30% ప్రైస్ అయితే తగ్గిపోయింది. ఇక్కడ స్పెసిఫిక్గా చూసుకుంటే 8600G ప్రాసెసర్ ఉందిగా, ఇంత ముందుకు 21,700 ఏమో ఉండే, ఇప్పుడు 19,000కి వచ్చిందన్నమాట అమెజాన్లో. సో దగ్గర 2-3 వేల డిస్కౌంట్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఈవెన్ ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇండియాలో కూడా అప్లై అయింది బై. సో ఎవరైతే ఈ ప్రాసెసర్ల మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మంచి డిస్కౌంట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. అయితే 20,000కి రాగానే కొంటా అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది ఈ ప్రైస్. నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్లో డైయింగ్ లైట్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉంది. కొంచెం పాత గేమే, దగ్గర 9 years అయిపోయింది. 269 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. ఇవైతే హారర్ జాంబీ లాంటి గేమ్స్ ఆడాలనుకుంటారు వారి గేమ్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. 269 రూపీస్కి ఉంది. స్పెసిఫికేషన్స్ అయితే పెద్దగా ఏం అవసరం లేదు బై. ఈ గేము విండోస్ అంటే విండోస్ 10 అండ్ ఎబోవ్ ఉండాలన్నమాట రన్. కానీ ఇంకే మ్యాక్ వచ్చేసరికి అయితేనేమో మ్యాక్ OS సిరీస్ 10.12.1 అండ్ లినక్స్ అండ్ స్టీమ్ OS చూసుకుంటే మాత్రం Ubuntu 14.0 దానికంటే ఎక్కువ రన్ కావాలన్నమాట. సో మోస్ట్లీ అయితే అన్నిట్లో కూడా రన్ అయిపోతుండొచ్చు లేటెస్ట్ హార్డ్వేర్కి. సో సెకండ్ జనరేషన్ కాన్ఫిగరేషను అండ్ 4GB DDR3 ర్యాము డైరెక్ట్ఎక్స్ లెవెల్ ఉండాలన్నమాట అన్నారు. సో మోస్ట్లీ లేటెస్ట్ హార్డ్వేర్స్ మీద అయితే ఈజీగానే రన్ అయిపోతుంది గేమ్. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి బై. అండ్ ఇప్పటికీ ఒక మంచి క్రేజ్ అవుతుంది అనమాట ఈ గేమ్కి. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అమ్మడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసినా వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.